బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా మరో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక వారిలో ఒక బాలిక మృతి చెందినట్లుగా సమాచారం. పూర్తిగా దెబ్బతిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఇక ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా మరో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇక గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక వారిలో ఒక బాలిక మృతి చెందినట్లుగా సమాచారం. పూర్తిగా దెబ్బతిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు అక్కడ సహాయక చర్యలను చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ గాయపడ్డ వారు ఎంతమంది ఉన్నారు, అలాగే అక్కడ ఎవరైనా చిక్కుకున్నారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఈ రాష్ట్రంలోనే 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుతుంటూ అతలాకుతలం అవుతున్నాయి. ఎక్కడెక్కడికి నదులు, వాగులు, వంకలు, రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడలోనే భారీ వర్షాలకు ఇళ్లపై కూడా ఇరుచుకుపడ్డాయి చర్యలు. అయితే విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్య దిగిపడుతూ వాటిలో నివసిస్తున్న పలువురు కింద శిథిలాల కింద ఉన్నారు. అయితే వాళ్ళు ఒకరు మృతి చెందారు. 4 అయితే శిథిలాల కింద చిక్కుకుంటే అధికారులు మట్టికి అంతా వెతికి తీస్తున్నారు. అయితే వీరిలో 4 గాయపడగా 2 కోసం ఇంకా 2 ఉన్నారు, కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులు రెస్క్యూ టీం తీసుకొని పోలీసులు కానీ, అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏ విధంగా తీస్తా ఉన్నారు. గాలింపు చర్యలు కూడా పెడుతున్నారు. అయితే మట్టికి ఆడికి జలమాలమైనాయి. కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని అతలకుతలం అవుతున్నాయి. రోడ్లని జలమాలమై ఎక్కడికక్కడ జీవనం స్తంభించిపోయింది. అయితే ఏలూరు, బందర్ రోడ్డు, వంటవను ప్రాంతాలన్నీ కూడా చెరువులు తొలిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా అన్ని రాష్ట్రంలోనే కొన్ని జిల్లాలు ఈ వర్షాల ప్రభావం వల్ల కూడా విద్యాశాఖ కూడా పాఠశాలలకు సెలవులు ఇప్పటికే ప్రకటించాయి. అన్ని సెలవులు కంపల్సరీగా స్కూల్ విద్యార్థులు రాకుండా చేయాలని, పాఠశాలలో కూడా జాగ్రత్తగా తీసుకోవాలని అన్ని విద్యాశాఖ అధికారులకు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు వెన్నెల. అయితే అదే విధంగా ఈ నేపథ్యంలో వర్షాల వల్ల ఘాట్ రోడ్డు, విజయవాడ దుర్గం ఘాట్ రోడ్డు కూడా మూసేశారు. అయితే దర్శనానికి కూడా ఎవరికి అనుమతి లేదు. కొండ చర్యలు కూడా ఇరుగు పడటం వల్ల కూడా అక్కడక్కడ కూడా రాళ్లు ఏర్పడి రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని ఈ విధంగానే అధికారులు కూడా ఇప్పటికే ఆ ఘాట్ రోడ్డు కూడా దర్శనానికి వచ్చే దారులు కూడా భక్తులకు కూడా ఆ విధంగా హెచ్చరించారు. అసలు ఈ రోడ్డుకు మూసేశారు, కొన్ని రోజుల పాటు ఇటు రావద్దని కూడా భక్తులకు కూడా హెచ్చరించినట్టుగా సమాచారం వెన్నెల. అలాగే ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్టయితే ముందుగా కొండ
కొండ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల్ని అప్రమత్తం చేయలేదా? అయితే ఈ కొండ చర్యలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల వాటికి అప్రమత్తం చేశారు. అయితే విజయవాడలోనే 4-5 కొండలు కూడా ఉండే. అయితే విజయవాడ ఘాట్ రూట్ ఎక్కువ వేరించలు ఇటీవల కూడా కొండ చర్యలు ఘాటు ఉండి అయితే నామమాత్రమే చర్యలు తీసుకున్నట్టుగా అవుపడుతుంది. అయితే ఇప్పుడు అధికారులు కూడా ఇప్పుడు మేలుకున్నట్టుగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా అధికారులు కూడా ఇళ్లలో ఉండేసి అన్ని ఖాళీ చేసి బయటికి వెళ్ళండి, మీకు పునరావాసం కల్పిస్తా ఉంటున్నారు అని అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ సిద్ధలాస్ లో కూడా 4 చిక్కున్నారు. ఇంకా రెస్క్యూ టీం అక్కడే ఉంది, ఎదుగుతూనే ఉంది. ఇంకా 2 అవుపడలేదని కూడా సమాచారం. వెనిలా.